నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఒక రిటైర్డ్ ఉన్నత శిక్షణ పొందిన ఎన్ఎస్ఏ ఏజెంట్ S99 సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. మళ్ళీ యాక్టివ్గా ఉండమని జర్నలిస్టును రక్షించమని అతనికి పిలుపు వస్తుంది. అతను చర్యలోకి దూకే సమయానికి జర్నలిస్ట్ కిడ్నాప్ చేయబడతాడు. అతను తన లక్ష్యాన్ని పూర్తి చేయగలడా అనే సస్పెన్స్ పై పూర్తి కథ ఆధారపడి ఉంటుందని చిత్ర దర్శకులు తెలియజేశారు. మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. యువ పారిశ్రామికవేత్తలు యతీష్ మరియు నందిని నిర్మించారు. ప్రేక్షకులు కొత్త ఎక్స్పీరియన్స్ చవి చూస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. యాక్చువల్గా S99 క్యారెక్టర్ నేను చేయాల్సింది కాదు. బేసిక్గా సినిమా ప్లాన్ చేసినప్పుడు, స్టోరీ లైన్ ప్లాన్ చేసినప్పుడు we were searching for a particular artist who can do this S99 character. But the major problem ఏంటంటే ఈ వేషం ఎవరు చేసినా క్లీన్గా గుండు గీసేయాలి, మొత్తం వెంట్రుకలని తీసేయాలి, లిటరల్లీ సన్యాసి లుక్ కావాలి. న్యాచురల్గా ఎగ్జిస్టింగ్ సినిమాలో ఆల్రెడీ రన్నింగ్ సినిమాలో ఉన్నవాళ్ళు కంటిన్యూటీ ఇష్యూ తోటి న్యాచురల్గా అది చేయలేరు, ఆ గెటప్ చేయలేరు. అప్పటికి ట్రై చేసాం, చాలామందిని ట్రై చేసాం. తర్వాత ఈవెన్ బాంబేలో వెళ్ళి బాంబేలో కూడా ఆడిషన్ చేసేసి కొంతమంది ట్రై చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు సూట్ అయ్యారు, వాళ్ళు దేవర్ రెడీ టు క్లీన్ షేవ్. బట్ ఎక్కడో కొడుతుంది బేసిక్గా వీళ్ళని. వాడి తెలుగు చెప్పలేడు, ప్రాంప్టింగ్తో మేనేజ్ చేయాలి. బట్ అల్టిమేట్లీ చాలా ట్రై చేసిన తర్వాత దెన్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చెప్పారు, సరే ఎవరినో అడుగుతున్నారు గుండు గీయమని, మీరెందుకు గీసి ట్రై చేయకూడదు అని. దెన్ నేను క్లీన్ షేవ్ చేసుకొని ఆడిషన్ అది చేసుకున్న తర్వాత ఫైనల్గా అంటే ఆ క్యారెక్టర్ కావాల్సిన లుక్ ఉందా లేదా అని చూసిన తర్వాత ఐ డిసైడెడ్ ఓకే, ఐ విల్ బి సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్. సో ఐ హ్యావ్ బీన్ కంపెల్డ్ టు డూ దిస్ క్యారెక్టర్. It is not that my interest that I have to do this character. But ultimately, it has come out. The character has come out the way I was visualizing. So that was my experience with the cinema. And coming from, because I was an announcer and I was a news reader, I was a commentator and so many things in All India Radio. So from radio background I came in. So naturally my cinema, first character of my cinema, it has to sound different than the routine cinema. And we successfully attempted it. Because we had a great sound designer, Ravi Garu ani, he was Ramoji Film Citylo Symphony, he was heading the symphony. He is a brilliant technician. He is the one who has designed the audio designing and post-production. He was in charge. So we had a brilliant team from audio side. Of course, cinematography, Srinivas Garu has done brilliant work. And then we took it to next level with TL Orange. Because TL Orange anedi general 99.9% all the Hollywood action thrillers will be in a format called, in a color called teal orange. And we wanted to have the teal orange. I don't think any Indian cinema is attempted at this level. They have done some, there are some cinemas where in some particular scenes they use the teal orange. But altogether cinema lo teal orange use chesindi, this is the first cinema. So we have attempted to give you a different look. We have attempted to give you a different story. We have attempted to give you a different storytelling style. And naturally the characters, dialogues, ivanni chala natural ga untayi. In today's cinema lo unna artificialness, ఏది మన తెచ్చుకొని పెట్టిన గొంతుతోటి అట్లాంటి డైలాగులు అట్లా ఉండవు. దే ఆర్ బేసికలీ ఎక్స్ప్రెషన్స్ కానీ మూమెంట్స్ కానీ డైలాగ్స్ విల్ బి వెరీ వెరీ న్యాచురల్. సో ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ఎ డైరెక్టర్ ఈజ్ హీ మే రైట్. బేసికలీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే పేపర్ మీద రాసినప్పుడు 100 థింగ్స్ బుర్రలో ఒక 100 ఐటమ్స్ పెట్టుకొని రాస్తాం. అది రియల్గా పెర్ఫార్మెన్స్లు లొకేషన్కి వెళ్ళేప్పటికీ 60% వస్తుంది.
దాన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్లో అక్కడ ఇక్కడ తప్పులు ఒప్పులో చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 40%కి వస్తుంది. ఈ 40% ప్రొజెక్షన్ చేసినప్పుడు ఆడియన్స్కి ఎంత వెళ్తుంది అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఇఫ్ యూ కెన్ అచీవ్ 40%, ఇట్స్ అ గ్రేట్ థింగ్. But in my assessment, I think we have achieved almost 70% of what I visualized. That is the real happiness and that is the real feel a director will have, because visualize cheyadam, the whole cinema ni మొత్తం బుర్రలో విజువలైజ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూసి ఇది నేను అనుకున్న దానికి ఎంతవరకు వచ్చింది అన్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 50%, నో డైరెక్టర్ విల్ బీ హ్యాపీ. అఫ్ కోర్స్ ఫర్ ఏ క్రియేటివ్ ఏరియాలో సాటిస్ఫాక్షన్ 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు జరగదు. అందరికీ నచ్చిన సినిమాలు కూడా డైరెక్టర్ ఒక యాంగిల్లో ఆలోచిస్తుంటాడు, ఇక్కడ కొన్ని సీన్లో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, ఐ షుడ్ హావ్ ఫిక్స్డ్ ఇట్. సో దేర్ ఈజ్ నో లిమిట్ ఇన్ లెర్నింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ to see that this cinema is hitting the screens on 1st March. So Yatish first cinema is hitting on 1st March on large screens. Thank you everybody. Thank you everybody's contribution to the cinema. Thank you. Thank you, sir. Thank you so much. And now comes the gorgeous and the beautiful soul, Shweta Varma garni maatladavaల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్, బికాజ్ మీరు లేకుండా మేము లేము. అండ్ నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఐ రిసీవ్డ్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ హోస్టింగ్ సో బ్యూటిఫుల్లీ. సో S99, ద స్టోరీ ఆఫ్ అ నేమ్లెస్ వారియర్. సృష్టిలో జరిగే ఏది యాదృచ్ఛికం కాదు అని మీ ట్రైలర్లో చూసినట్టే, సార్ యు ఆర్ డెస్టైన్డ్ టు ప్లే దిస్ క్యారెక్టర్. స్టోరీకి ఒక ఐడియా వచ్చినప్పుడు అది సినిమా అయ్యేదాకా దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్, బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏంటి అంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎండ్ ప్రోడక్ట్ చూసుకున్నప్పుడు ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ ఫర్ ది ఆడియన్సెస్. ఆడియన్స్ కోసమే సినిమా. సో ఆ పర్పస్లో ఈ సినిమాకి నేను ఒక క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్లో అసోసియేట్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ద క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్. పూజ నా క్యారెక్టర్ పేరు. మస్తు ఉంటుంది, అది నేను చెప్తే మంచిగా ఉండదు. ద క్యారెక్టర్ ఇస్ వెరీ యూజువల్లీ మనకి ఒక అమ్మాయిని క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్లో చేసిన రోల్స్ కావచ్చు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో, సౌత్ సినిమా ఇండస్ట్రీలో నౌ ఏ డేస్ విమెన్ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా డిఫైన్డ్గా రాస్తున్నారు, చేస్తున్నారు. అండ్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, మనమున్న జనరేషన్లో ఆడియన్సెస్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సో జడ్జ్మెంటల్ జోన్లో ఎవరు లేరు, ఎందుకంటే ఒక సినిమా చూసినమ్మటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. సో ఒక ట్రైలర్ చూసి దాని తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా ఇఫ్ ద లైక్ ద ఫిల్మ్, ఇప్పుడు మన జనరేషన్లో దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫిల్మ్స్, బల్గమ్ కావచ్చు అండ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ స్టోరీ చూసిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల దే హ్యావ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ మై కాన్ఫిడెంట్ వెన్ ఐ అసోసియేట్ విత్ న్యూ యాక్టర్స్. దీన్ని నేను ఐ సీ ఇట్ యాజ్ ఓ వెరీ లైక్ వండర్ఫుల్ ఫిల్మ్, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్. సార్ ఇందాక చెప్పినట్టు టెక్నికల్ ఆస్పెక్ట్, ఆరెంజ్ స్టీల్ అనేది చాలా బాగుంటుంది స్క్రీన్ మీద చూసినప్పుడు. క్యారెక్టర్స్ మీద మీ ఫోకస్ న్యాచురల్లీ వెళ్ళిపోద్ది. అండ్ ఈ సినిమా 1 hour 52 minute డ్యూరేషన్. అండ్ సో ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరినీ ఐ బిన్ నోటింగ్ ద నేమ్స్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. ఈ సినిమా అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితౌట్ ఆల్ దీస్ పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఎక్స్ట్రీమ్గా సపోర్ట్ చేసింది రమేష్ ప్రసాద్ గారు. స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ప్రసాద్ ల్యాబ్స్లోనే జరిగింది. అండ్ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అంటిల్ అండ్ అన్లెస్ మ్యాటర్ లేకపోతే ఎవరు సపోర్ట్ చేయరండి. సో రాఘవేంద్రరావు గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళ దగ్గర టైంకి కూడా యూ హ్యావ్ టు వెయిట్. అలాంటిది మమ్మల్ని ప్రమోట్ చేశారు అంటే ఎంతో కొంత కంటెంట్ అండ్ ఇంటెంట్ ఆఫ్ సినిమా బాగాలేకపోతే ప్రమోట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ స్ప్రెడింగ్ అ వర్డ్ అబౌట్ అవర్ ఫిల్మ్. అండ్ సో జగన్ సార్, హీ ఈజ్ an all-rounder. Versatile experience being in so many fields has added to S99. So I just want to mention these names. And cinema is incomplete without a producer. Yatish Garki and Nandini Garki, a big thanks for
మాలాంటి యాక్టర్స్కి ఒక హోప్ అనేది ఇస్తున్నారు ఇండస్ట్రీలో ఫర్ గివింగ్ అస్ దట్ ఆపర్చునిటీ. అండ్ మా డిఓపి శ్రీనివాస్ గారు ఫర్ బ్రింగింగ్ వండర్ఫుల్ టెక్నికల్ క్వాలిటీ టు ద ఫిల్మ్. మాకు ప్రివ్యూ ఆల్రెడీ అయింది. సో ఒక 1 hour 52 minutes ఒక సినిమాని తీస్తున్నారు అంటేనే ఇట్స్ జస్ట్ అ స్టోరీ that happens which is in the film. So definitely give us that chance, do watch the film. And editor Anirudhan gariki a big thanks. Fight master Anji garu చాలా wonderful fights compose చేశారు. మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు. సో దే హ్యావ్ బీన్ కొరియోగ్రాఫ్డ్ వెరీ వెల్, ఇట్స్ వెరీ న్యాచురల్. అండ్ మాకు పిఆర్ఓ మూవీకి అంతా కూడా వీరబాబు గారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ ఎంటర్ amazing places by promoting it so well. Thank you so much. And మా డైరెక్షన్ టీమ్ వాళ్ళందరికీ కూడా ఓవేసుకోవాలి, బికాస్ డైరెక్షన్ టీమ్ లేకుండా ద ఫిల్మ్ డస్ నాట్ రియలీ టేక్ ఆఫ్ వెల్. తేజ, చిన్న, రామ్ పవన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్కి అండ్ సత్యకి ఫర్ బీయింగ్ సో మా అందరితో కోఆర్డినేట్ చేసి డేట్స్ అన్నీ తీసుకొని ప్రొడక్షన్ ఇస్ ఆల్సో అ మేజర్ పార్ట్. బిగ్ థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. And yes, so post production, as I mentioned, Prasad Film Labs Private Limited lo jarigindi. Nenu when I'm talking about all these people, nenu enduku mention chestunanu ante without 5,000 kaliste oka cheyilaga, without all these people we are incomplete. So it's very important for me to mention the names of these people. Vijay garu oka song compose chesaru, a big thanks to Vijay garu. And background music is given by N Sudhir Kumar garu. And co-producer Madhubala gariki a big thanks. Vishal Master for the choreography of the song which you've just watched. And of course the wonderful actors Daya Garu, Chandrakant Garu, Bunty, Yash and Subbu. Ayushi Patel, she's not there. And of course I would also want to mention the rest of the cast names. Chhatrapati Shekhar Garu, Shivanarayana Garu, Chakrapani Garu, Yogi Garu, Allu Ramesh Garu. సో వాళ్ళు ఇప్పుడు లేరు మనతో, బట్ అ బిగ్ థ్యాంక్స్ టు దెమ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ S99 ఫర్ మేకింగ్ ఇట్ ద ఫిల్మ్ ఇట్ ఇస్. మేము వాచ్ చేసినప్పుడు దే డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ప్రొడక్షన్ డిజైన్ సి ప్రణతి గారు అండ్ రూపాలక్ష్మి గారికి కూడా బిగ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ S99. అండ్ సౌండ్ డిజైనింగ్ పోస్ట్ సూపర్వైజర్ కె రవిశంకర్ గారు. సో ఇదంతా కూడా ఇన్ అసోసియేషన్ విత్ ఫైర్ బాల్ పిఆర్ఓ which is presenting S99. నేను ఈ పేర్లన్నీ ఎందుకు మెన్షన్ చేశాను అంటే వితౌట్ దీస్ నేమ్స్ మేము యాజ్ యాక్టర్స్ వస్తాము, మా షూట్ మేము చేసుకుంటాం, వెళ్ళిపోతాము. వీ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్. ఇప్పుడు మాకు ఎంత రికగ్నిషన్ వస్తుందో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెక్నీషియన్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. అండ్ ఓ సినిమా అనేది ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటేనే కంప్లీట్ అవుతుందండి. సో వన్ ఫ్యాక్టర్ దట్ మేక్స్ ఇట్ అ బ్యూటిఫుల్ జర్నీ ఇస్ యువర్ లవ్. సో గివ్ అస్ దట్ ఛాన్స్. వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, యూఎస్ఏలో రిలీజ్ అవుతుంది, దుబాయ్లో రిలీజ్ అవుతుంది, మిడిల్ ఈస్ట్లో రిలీజ్ అవుతుంది. అండ్ ప్రసాద్ ల్యాబ్స్లో ఒక పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ అస్, రాఘవేందర్ రావు గారు అండ్ సురేష్ బాబు గారు, సో ఆల్ దీస్ బిగ్ నేమ్స్, ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ అస్, ఇట్స్ బికాస్ దేర్ ఇస్ అ స్టోరీ దట్ వీ వాంట్ టు టెల్ యూ, ద స్టోరీ ఆఫ్ S99. ఆ S99లో భాగంగా మేమంతా ఇక్కడ మీ ముందున్నాము, బికాస్ March 1st మా సినిమా రిలీజ్ అవుతుంది. సో గివ్ అస్ దట్ ఛాన్స్, డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా వర్డ్ స్ప్రెడ్ చేయండి. సో దాట్ గివ్స్ లైఫ్ టు లాట్ ఆఫ్ న్యూ యాక్టర్స్. మాకు కావాల్సింది మీ నుండి ఆ సపోర్ట్. ప్లీజ్ డూ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. నిజంగా ప్రతి ఒక్కరిని మెన్షన్ చేసి టెక్నీషియన్స్ కూడా రికగ్నిషన్ రావాలి అనే ఒక మంచి థాట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు శ్వేతకి. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Actually, when we started, before I start, thanks for everybody. Thanks everybody, the entire team, very collective effort. నేను ఫస్ట్ వచ్చినప్పుడు యాజ్ యూజువల్ ఐ థాట్ మూవీ అనేసి అంటే ఏముంటుంది జనరల్గా వాట్ ఎవర్ 60 days 90 days 120 days షూట్ అయిపోయాక ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసేసి అయిపోతుందిలే అనేసి అనుకున్నాను. బట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ప్రాసెస్ అండ్ స్టఫ్ ఐ ఫిగర్డ్ అవుట్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ సీమ్స్. మేము ప్లాన్ చేసింది వెన్ వీ ఆర్ మెయిన్ ప్లాన్ వాజ్ మోర్ దెన్ వన్ మూవీ అట్ అ టైమ్. హలో
Hello. So our main reason when we started the first film was we didn't want to cut off and start another film. We wanted to drag. We wanted to tell a story that is longer, anamata. So currently, after this movie is done, we are starting pre-production of the prior part for this. This is technically part 2. So we will be starting a part 1 pre-production immediately after this movie is released. And before I go, thanks to all the media representatives, Andhru Vachina Vallu, and my entire team and the crew that worked on the film. And Ramesh Garu, special thanks because he supported us in many ways, many different ways. Thank you, Andy. లాస్ట్ 3-4 మంత్స్గా మనకి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కెనడాలో ఒకరు యాంటీ ఇండియన్ టెర్రరిస్టులు ఒకరు చచ్చిపోయారు. పాకిస్తాన్లో ఒక 2-3 ఎగిరిపోయారు. ఎవడు చంపుతుంది? దేర్ ఈజ్ సంబడి హూ ఈజ్ కిల్లింగ్ దెమ్, బట్ హీ డజంట్ హ్యావ్ ఎ నేమ్ అండ్ ఐడెంటిటీ. నేము ఐడెంటిటీ ఉంటే ఇమీడియట్గా ఒక 1 డేనో 2 డేనో లేకపోతే ఒక 10-15 డేస్లో దొరికిపోతారు. ఐడెంటిటీ లేని మనుషుడు ఆపరేట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ టు ఐడెంటిఫై దెమ్ దట్ హూ ఈజ్ దట్ గాయ్. అందుకొరకు ఇక్కడ క్యాప్షన్లో చూశారు కదా, తెలుగులో పేరు లేని యోధుడు అన్న. సో మన నేమ్లెస్ క్యారెక్టర్ అన్నమాట. ఈ క్యారెక్టర్కి పేరు లేదు, పేరు ఉండదు, ఊరు ఉండదు, ఐడెంటిటీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఏముండదు. దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ ఈడు బతికున్నాడు, ఒక మనిషి ఉన్నాడు అనే దానికి ఏ ప్రూఫ్ లేకుండా ఒక మనిషి బతుకుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, బట్ మన కామన్ పబ్లిక్కి, కామన్ పీపుల్కి తెలియదు. ఐ హ్యావ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఐ మెట్ సమ్ ఆఫ్ దెమ్. అడిగినప్పుడు వాళ్ళే చెప్పారు పేరు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎ కంట్రీ. దే గో టు ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ కావాలి. ఒక పాస్పోర్ట్ తయారైపోద్ది, దాని మీద ఒక పేరు ఉంటుంది. వీడు వెళ్తాడు, ఆపరేషన్ చేస్తాడు, వచ్చేస్తాడు, పాస్పోర్ట్ డిస్ట్రాయ్ చేస్తారు, రికార్డ్స్ ఏముండవు. దేర్ ఇస్ నథింగ్ టు ప్రూవ్. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ నేమ్లెస్ వారియర్ who is working for somebody, but is a selfless character. It's very difficult to visualize. అంటే సింపుల్ థింగ్లు చెప్పాలంటే ఈజ్ ఈక్వల్ టు ఏ సన్యాసి. సన్యాసికి ఏ సంబంధాలు, ఏ కనెక్షన్స్ లేకుండా పేరు కూడా ఉండదు సన్యాసులకి. సన్యాసి అయ్యేంత వరకు ఒక పేరు ఉంటుంది, సన్యాసి అయిన తర్వాత వాళ్ళకి పేరు ఉండదు. పేరున్న వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు బాబా అంటారు, బట్ యాక్చువల్ సన్యాసికి పేరు ఉండదు. ఈ క్యారెక్టర్కి గుండు కావాలి అనే విజువలైజ్ చేసిందే దాని గురించి అనమాట. బికాజ్ మన వెంట్రుకలతోటే, మన హెయిర్ తోటే మన ఐడెంటిటీ ఉంటుంది. ఒకసారి గుండు గీసారంటే ఒక 100 మంది నిలబడి ఉన్నారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఎవడెవడు అనేది. జుట్టు ఉంటే తప్ప యూ కెనాట్ ఐడెంటిఫై ద పీపుల్. సో దట్ వాజ్ ద బేసికలీ మెయిన్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ స్టోరీ. ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ. ఇఫ్ యూ గో త్రూ దట్ ఇట్ విల్ వెరీ గ్రిప్పింగ్ స్టోరీ. అండ్ శ్రీవల్లి ఫాదర్ గారు, పుష్ప ప్రేమ్ శ్రీవల్లి ఫాదర్. అండ్ హాయ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిమ్మల్ని శ్రీవల్లి ఫాదర్ అని ఎందుకు అన్నానంటే, పుష్ప సినిమాలో చాలా ఎక్సలెంట్గా చేశారు మీరు. యాక్టింగ్ చాలా బాగా ఇష్టం మీ క్యారెక్టర్ నాకు. బట్ ఏంటంటే ఈ సినిమాకి వచ్చేసరికి మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ మూవీలో? అంటే దాంతో అసలు కంపారిజనే లేదండి ఆ క్యారెక్టర్కి. ఈ క్యారెక్టర్ ఇది ఈ మూవీలో ఒక యాంటగనిస్ట్ అంటే విలన్. బేసిక్గా ఈ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ కంప్లీట్గా. అంటే నేను ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నిట్లో కూడా ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నెగిటివ్ క్యారెక్టర్ విలన్ అని చెప్తున్నాం కానీ యాక్చువల్గా ఏంటంటే సినిమాలో చాలా ఏమంటారు, వీడిలో చాలా మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఒక బ్యాడ్ ఒక క్వాలిటీ వల్ల వీడు విలన్ అయ్యాడు బేసిక్గా మూవీలో. అండ్ హీఈస్ అ ఫైటర్. స్వాడ్ విద్యలో కూడా చాలా ఇది ఉన్న వ్యక్తి. మూవీలో యాక్చువల్గా హీరోతో కనెక్టివిటీ ఉంటుంది. అది ఏంటనేది ఆన్ స్క్రీన్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా ఏమంటారు, హీరోకి విలన్కి మధ్యలో ఒక అంటే టగ్ ఆఫ్ వార్ కైండ్ ఆఫ్
వార్ జరుగుతూ ఉంటుంది మూవీ అంతా. ఇప్పటివరకు నేను చేసిన అన్ని క్యారెక్టర్స్లో ఇది ఒక యూనిక్ క్యారెక్టర్ అని చెప్పొచ్చండి. నా పరంగా ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే నాకు యాక్టర్గా నాకు చాలా స్కోప్ ఉండింది పర్ఫామ్ చేయడానికి. I will tell you in one word. Typical Telugu or South cinema lo a villain is a joker. They show as a joker. Jokeru చిన్న దెబ్బలు తినడం అట్లా లిటరలీ ఒక చిన్న క్యారెక్టర్ కింద ఒక ఇన్సల్టింగ్ క్యారెక్టర్ కింద పెడతారు. బట్ ఇన్ దిస్ సినిమా ద విలన్ ఈజ్ ఆన్ పార్ విత్ ద హీరో. అది ఎవరైనా పెద్ద స్టార్లు ఉంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. వాళ్ళు దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్సెప్ట్ ద హేట్రెడ్, విలన్లో ఉన్న ఒక హేట్రెడ్ తీసేసి చూడు, హీ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ఏ హీరో. there's only one character which defines these two people. That's the message. సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. వన్ సింగిల్ క్యారెక్టర్ తీసేస్తే బోత్ ఆర్ సేమ్. దట్స్ వాట్ ఇట్ వాస్ కమ్యూనికేటెడ్. శ్వేత వర్మ గారు, హాయ్ మ్యామ్. హలో. ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి? అంటే ఈ స్టోరీలో మీరు పాస్ట్ మూవీస్ కూడా లేడీ యాక్షన్ మూవీస్ చేశారు. సో జనరల్గా హీరోయిన్స్ అనేవాళ్ళు హీరో పక్కన సైడ్ రోల్స్ చేసుకుంటూ, ఐ మీన్ రొమాన్స్, ఇంటిమేసీ అట్లా చేసుకుంటూ ఫన్గా వెళ్ళిపోతుంటారు, పబ్లిక్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. కానీ మీరు మాత్రం సంథింగ్ నైన్తార, లేడీ నైన్తార సూపర్ స్టార్ లాగా మీరు కూడా కొంచెం అలా ట్రై చేస్తున్నారా? అంటే అన్ని లేడీ యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటున్నారా? సో 2 questions కదా అది. సో ఐ టాక్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ స్టోరీ నేను యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, క్యారెక్టరైజేషన్ మీరు చూసారు ట్రైలర్లో, క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్. అండ్ కమింగ్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ ద గర్ల్, ఒక జోవియల్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్. సో ఒక సర్టన్ సిచ్యువేషన్లో S99తో ఇన్వాల్వ్ అయ్యి, ఆ సిచ్యువేషన్ అనేది వాట్ డస్ ఇట్ లీడ్స్ టు, తన లైఫ్ ఎలా మారుతుంది, సో ఆ సిచ్యువేషన్స్లో తను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది. సో అండ్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫర్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్, ఇందాకే సార్ అనౌన్స్ చేసినట్టు దెర్ ఇస్ గోయింగ్ టు బీ అ ప్రీక్వెల్, దెర్ విల్ బీ అ సీక్వెల్. సో దిస్ ఇస్ పార్ట్ 2. సో పిక్చర్ అనేది ఒక అంటే నేను ఐ కెనాట్ టాక్ మచ్ అబౌట్ మై క్యారెక్టర్, బట్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ నేను నా పార్టిసిపేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ ఐ హ్యావ్ టేకెన్ సినిమాలో, ఇట్స్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ టు మై కెరియర్. బికాస్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్కి కూడా నేను ఇప్పుడు ఎలా కనిపిస్తున్నానో, మేబీ మీకు ఒక 6 months తర్వాత నేను ఇలా కనిపించను. ఫిజికల్గా ఇట్ విల్ బీ ఛాలెంజింగ్ ఫర్ మీ, అండ్ మెంటల్గా ఇట్ విల్ బీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అండ్ యాజ్ అ క్యారెక్టర్ నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఆడియన్సెస్ విల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో నేను ఒక కథలో క్యారెక్టర్ తీసుకునేటప్పుడు ఇట్ హ్యాస్ టు ఛాలెంజ్ మీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో అది నాకు ఛాలెంజింగ్ అనిపించినప్పుడే ఐ ఫీల్ దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఆర్ట్ యాజ్ అన్ యాక్టర్. అండ్ నయనతార గారు, షీఈస్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ అడ్మిరేషన్, నాట్ జస్ట్ నయనతార గారు, Samantha garu gavuchu, a lot of actresses from our film industry. Sridevi garu nundi Soundarya garu, she's one of my favorite actors. So vallu chaala potential characters valla careers lo play chesaru. So definitely ga nenu as an actor, whenever you watch me on screen, I want to do something different. So aa something different anedi నాకు S99 లో ఈ క్యారెక్టర్ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను స్టోరీ విన్నప్పుడు, which is why I took up the character. And definitely ga you will see me in also female oriented films. ఒక 2 films year release అవుతున్నాయి S99 కాకుండా. సో బట్ ఈ క్యారెక్టర్లో సార్ నన్ను చూసి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, బికాజ్ ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ, విచ్ ఇస్ వై ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ. డైరెక్టర్ సో ఈ సినిమాలో మీరు డైరెక్షన్ చేశారు, అలాగే యాక్టింగ్ కూడా చేశారు. సో 2 చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి మీకు ఏమైనా కష్టం అనిపించిందో, స్ట్రగుల్ ఏమైనా అయ్యారా? యాక్చువల్గా ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఆన్ స్టేజ్. ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30 రేడియో స్టేజ్ నాటకాలు చేశాను. ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కనీసం ఒక 70 నుంచి 80 రేడియో నాటకాలు రాశాను, డైరెక్ట్ చేశాను. ఆ నాటకాల్లో యాక్ట్ కూడా చేశాను. సో సౌండ్ వైజు, స్టేజు ఎక్స్పోజరు ఇది చిన్నప్పటి నుంచి నాకు ఆల్రెడీ ఉంది. మన కెమెరా ఫియరు, అసలు ఐ డిడ్ంట్ ఈవెన్ బాదర్ అబౌట్ కెమెరా ఎక్కడ ఉందో. దట్స్ అ రోల్ ఆఫ్ డిఓపి టు సీ విచ్ యాంగిల్
I look in exactly mood for that particular scene. సో ఇనీషియల్లీ చాలామంది నా ఫ్రెండ్స్ నేను ఈ క్యారెక్టర్ చేయబోతున్నాను అన్నప్పుడు బేసిక్గా అన్నారు, ఎట్లా చేస్తావు నువ్వు, యూ విల్ బి ఆన్ ద సీన్ అండ్ దెన్ హూ ఈస్ గోయింగ్ టు మానిటర్ ద షార్ట్స్. అండ్ somehow producer has got a very keen eye. Virtually speaking, he was also one of the direction team. So, and the team which I had was a brilliant team. Initially, 1 or 2 days lo telisipindi, okay, I can rely on them. Shots teesin tarvata, 1-2 shots teesin tarvata, I used to go there and look at those shots. అది నచ్చిన తర్వాతనే we continued it. I didn't find any difficulty. ఒక స్టోరీ నాదే, స్క్రీన్ ప్లే నాదే, డైరెక్షన్ నాదే, డైలాగ్స్ ముందు ఒకరితో రాపించాం. అవి నచ్చక మొత్తం డైలాగ్స్ అన్నీ తీసేసి 3 నెలలు మళ్ళీ కంప్లీట్గా స్టాప్ చేసేసి ఐ రీరిటర్న్ ద హోల్ థింగ్. సో ఫర్ మీ ద క్యారెక్టర్ ఈజ్ బేసికలీ ఐ నో ద సైకీ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఆ కెమెరా మీదకి వచ్చినప్పుడు బేసిక్గా that is the reason many people ask me, you look different here and you look different on the screen. And that is what basically the character is. When I behave something, some particular body language, that basically belongs to that character. That body language I cannot carry because that's not my body language. So I think that nothing is affected me. Like eppudu anipichaladi. There is, maybe I'm doing too many things ani naaku eppudu anipichala. శ్వేతవర్మ గారిని ఈ రోల్కి తీసుకోవడానికి మీకు స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఈ రోల్కి ఆవిడే కరెక్ట్ అని అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్యాబ్ డ్రైవర్ చేసే క్యారెక్టర్ హ్యాస్ టు బి వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలంగాణ యాక్సెంట్లో బాగా ఫ్లూయెంట్గా ఉండాలి. అండ్ ఫస్ట్ మేము ఆడిషన్ చేసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు there were some dialogues, there was some general discussion lone she was using fluently Telangana words. So the basic quality of the character is the fluency in Telangana. Em sir yadi potunnaru sir anedi it has to come that naturally. Mundu action lo raavali, okay, dubbing lo manage cheyochu, but action lo you need to have that feel and the dialogue flow. I could feel that she is very comfortable with that character and the flow was coming on because it's a desperate cab driver character in basically searching because she's not happy with the job but she wanted some excitement in the life, searching for that excitement. ikkadekado chance dorikindi annappudu aa excitement aa energy bursting avanni unnai kada, those I could able to see her in the first meet. Tarvata audition avi chesinappudu looks aa cab driver look మామూలుగా టిపికల్ వాళ్ళ యూనిఫామ్ ఉంటుంది కదా, క్యాబ్ యూనిఫామ్, అది వేసి షూట్ చేసినప్పుడు ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ షీ విల్ బి వండర్ఫుల్లీ సూటబుల్ టు దట్. సార్ జగన్మోహన్ గారు, ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఇదే నేపథ్యంతో అన్నీ వస్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి, ఫెయిల్ అవుతున్నాయి, ఆర్థికంగా వెనక ముందు జరుగుతున్నాయి. సో మీకు ఇటువంటి సబ్జెక్ట్ తీసుకొని సక్సెస్ చేస్తామని కాన్ఫిడెన్సు, ఈ సబ్జెక్టులు మీకు నచ్చిన పాయింట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్, అది ఇంకోటి మీరు చూసుంటారా, మన ఇనిషియల్లీ ఇన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సంబడి వాజ్ ఆస్కింగ్ మీ, ఈ జోనర్ ఏంటి? దే మస్ట్ బి సమ్ జోనర్ కదా, యాక్షన్ థ్రిల్లరా లేకపోతే కామెడీయా లేకపోతే ప్యూర్ యాక్షన్ బేస్డా? వై వీ కాల్ దిస్ యాజ్ ఎ మల్టీ జోనర్ ఈస్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద సినిమా, different element in the cinema, and typically this is not an Indian cinema kind of look and feel undadu. A story kuda different andi, ee kind of story intavaraku evaru attempt cheyala, that's a challenge because I seen many movies, general ga majority 80 to 90% of the time I only watch the Hollywood films because another thing is I cannot like anything which is illogical. లాజిక్ కనుక లేకపోతే, నేను ఒక 5 నిమిషాల సినిమాలో లాజిక్ కనుక కనిపించకపోతే నేను ఇమీడియట్లీ ఆఫ్ చేసేసి ఐ కెనాట్ గో ఫర్దర్. సో అంత టైట్గా లాజిక్ ఫిక్స్ చేస్తాం బికాజ్ ఈవెన్ ఐ కెనాట్ డైజెస్ట్ ఇల్లాజికల్ థింగ్స్. దేర్ ఈజ్ సమ్ సినిమాటిక్ ఫ్రీడమ్, ఒక సర్టన్ లెవెల్లో సర్టన్ సిచ్యువేషన్లో యూ కెన్ టేక్ ఇట్, బట్ నాట్ కంప్లీట్లీ ఇల్లాజికల్.
So there are so many elements, and there are so many elements which will grip and which today's audience are very, very matured. And ఒక సినిమా చేసేటప్పుడు ఒక కథ క్రియేషన్ అనేది ఒక మైండ్ నుంచి వస్తుంది. కొన్ని కథలు వచ్చేసరికి ప్రాక్టికల్గా మనకి సొసైటీలో కానీ మనం తిరుగుతున్న సందర్భాల్లో కానీ వస్తూ ఉంటాయి. సో ఇది ఏ నేపథ్యంతో మీరు సెలెక్ట్ చేసుకున్నారు? మీకే వచ్చిన క్యారెక్టర్స్ ఇవి, లేకపోతే సొసైటీని చూసి ఇలాంటి సినిమా తీస్తే వాళ్ళకి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది అనుకున్నారు? ఇది బేసిక్గా ప్రైమరీలీ ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ అండి. బట్ చాలామంది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసుకొని సబ్జెక్ట్ సూటిగా చెప్తారు. అట్లా కాకుండా మేము ఇండైరెక్ట్గా చాలా బేసిక్గా కొన్ని సిచ్యువేషన్స్లో డైలాగ్స్ విల్ మేక్ యూ టు థింక్. ఇప్పుడు ఇంతకుముందే మనం విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాం. ఒక టైంలో ఇద్దరూ నిలబడి ఒక వ్యక్తితో మూడో వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు 99% you will go with villain. That will not happen in any of the cinema. Directly you connect to him anamata. What he is talking is logic. What other two people are talking illogical. And the difference of basic logic tanu explain chestunte even audience kuda feel avutaru around is reasonable kada. And so there are so many things in this which will basically make audience gripping. their attention ni grab chestundandi. స్టోరీ లైన్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ది సినిమా ఈజ్ ఏ పార్ట్ 2 అండి. దేర్ ఆర్ 1, 2, 3 పార్ట్స్. వాట్ S99 ఈజ్ అ పార్ట్ 2. పార్ట్ 1 నెవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ. నోబడీ మేడ్ పార్ట్ 2 అండ్ దెన్ లేటర్ మేడ్ పార్ట్ 1. చేస్తే పార్ట్ 1 చేసి తర్వాత 2 చేస్తారు. వీఆర్ మేకింగ్ ఏ 2 అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ టు పార్ట్ 1. దీనికి ముందు కథకి జనరల్గా దీన్ని వీ కాల్ ఇట్ యాజ్ అ ప్రీక్వల్. ప్రీక్వల్ విజువలైజ్ చేసామంటే మీరు ఎంత డీటెయిల్గా స్టోరీ ఉంది అనేది ఈ సినిమా చూసినప్పుడు మీకు ఎక్కడ డ్రాగ్ ఉండదు, చాలా పేసీగా ఉంటుంది. సో మెనీ థింగ్స్ విల్ టెల్ ఇన్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. అంటే మీరు పార్ట్ 2లోనే ఇంత స్టోరీ ఉందంటే మీరు ఇమాజిన్ చేయండి పార్ట్ 1 ఎలా ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 2లో దిస్ గాయ్ ఈజ్ బేసికలీ ఏజెంట్. And then part 1lo, if he is 10 years younger, what will be his look and how he is going to react to the situation. Ikkada body language different ga untundi. Oka 10 సంవత్సరాల్లో మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. ఒక రిటైర్డ్ వాడికి సర్వీస్లో ఉన్న వాడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెంట్ చేంజ్ అయిపోతుంది. సో ఇట్స్ అ డీటెయిల్డ్ స్టోరీ అండి. పార్ట్ 1 ఉంది, తర్వాత ఈ సినిమాకి కంటిన్యూటీ, సీక్వెల్ ఉంది, పార్ట్ 3 కూడా ఉంది. చాలా డీటెయిల్గా ప్లాన్ చేస్తాం. ఈ స్టోరీ లైన్ చూసినప్పుడు అర్థమవుతుంది, కొన్ని చోట్ల యూ విల్ ఫీల్ అనమాట ఇదేదో కనెక్షన్ ఉందే అంటే ప్రీవియస్కి వెళ్తే తెలుస్తుంది, ఓకే ఇక్కడ ఏదో కనెక్షన్ ఉందే నెక్స్ట్ దాంట్లో ఉంటుందేమో అని. సో అంత చాలా డీటెయిల్గా ప్లాన్ చేస్తుంది. బికాజ్ బేసికలీ ఆమె రైటర్. ఐ రిటర్న్ ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఐ సెడ్ 70-80 రేడియో నాటకాలు రాశాను, చెప్పారు. ఒక 350 రేడియో డాక్యుమెంటరీస్ రాశాను. 3 times ఐ గాట్ ద బెస్ట్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ ప్రెసిడెంట్ అవార్డ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో. రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ అనవసరంగా ఆడియో గవర్నమెంట్ ఉద్యోగం కోసం మనం ఏం చేస్తున్నాను, ఉద్యోగాన్ని రిజైన్ చేసి బయటకు వచ్చాను. బట్ ప్రైమరీలీ ఐ వాజ్ నాట్ ఇన్ టు. I was the first studio owner, high band pneumatic and Betacam Betacam equipment pneumatic owner. ఎక్కడ సార్? నారాయణగూడ స్టూడియో ఉండింది. ఈనాడు టెలివిజన్కి ఎంటైర్ గ్రాఫిక్స్ చేసింది నేను. నారాయణగూడ మీరు చూసినట్టున్నాను. ప్రతినా వీడియో ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టూడియో ఉండింది. ఐ వాజ్ ద ఓనర్ ఆఫ్ ప్రతినా వీడియో. 90s టైంలో రేడియో నుంచి బయటకు వచ్చి ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్ బికాస్ ఐ కాంట్ వర్క్ ఇన్ దట్ గవర్నమెంట్ జాబ్ మార్నింగ్ 9 to 5 కైండ్ ఆఫ్ గై. నేను చేయలేక ఉద్యోగం వదిలేసి బయటకు వచ్చినప్పుడు అందరూ నన్ను అనుకున్నాడు ఈడెవడో పిచ్చోడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు ఇంత. సో దట్స్ ద ప్యాషన్. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ బిట్వీన్ దీస్ వీ వర్ ఇన్ టు వేరియస్ బిజినెసెస్, టెక్నాలజీ బిజినెస్, 3D హోలోగ్రఫీ టు డిఫెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడో వేరెవర్ దెర్ ఇస్ అ బిగ్ మనీ వీ జంప్డ్ దేర్. చాలా రోజుల తర్వాత ఐ థాట్ నౌ ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్, లెట్ మీ మేక్ ఏ గుడ్ సినిమా అని. కరోనా పీరియడ్లో ఒక 2 years గ్యాప్ రావడం వల్ల ఆ 2 yearsలో వర్క్ చేసిన ఈ ఫుల్ సబ్జెక్ట్ 1, 2, 3. నౌ ఫస్ట్ 1 చేద్దాం అనుకున్నాం, లేదు 2 చేసి విల్ గో ఫర్ 1 అని. దిస్ ఇస్ వాట్ వీ డిసైడెడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
శ్వేత వర్మ గారు, హలో. బిగ్ బాస్లో ఇచ్చిన మీ యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో హీరోయిన్ అంటే ఒక రోల్ అంటే రొమాన్స్ అయినా సాంగ్స్ అయినా ఉంటుంది, కానీ మీరు క్యాబ్ డ్రైవర్ కదా, అంటే చాలా హీరోలు ఒప్పుకోరు. మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? స్టోరీ నచ్చిందా లేకుంటే ఆ క్యారెక్టర్ నచ్చిందా? సో ఆ రెండు ఫ్యాక్టర్స్ నచ్చాయి. ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద క్యారెక్టరైజేషన్, అండ్ డెఫినెట్గా ప్రాబబ్లీ ఒక లీడ్ యాక్టర్ అంటే ఫీమేల్స్ ఇప్పటి వరకు క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. నా వరకు నాకు ఐ ఫౌండ్ ఇట్ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. సో దాట్ ఇస్ వై ఐ టుక్ ద రోల్. ఇంకో క్వశ్చన్ మేడం, బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది మేడం? బిగ్ బాస్ తర్వాత యా, సో అ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ థ్యాంక్స్ టు బిగ్ బాస్, థ్యాంక్స్ టు స్టార్ మా, థ్యాంక్స్ టు ఎండమాల్. అది కాకుండా సో ఐ లైక్ ప్రాబబ్లీ ఒక 3-4 ఫిల్మ్స్ కూడా లైక్ ఐవ్ డన్. సో S99 ఒక సినిమా, మూవీస్ వైజ్ కూడా మంచి ఫిల్మ్స్ ఫర్ షూర్ వస్తున్నాయి. అది కాకుండా యా, ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్. సో పర్సనల్ లైఫ్లో దేర్ హ్యాస్ బిన్ సమ్ అప్స్ అండ్ డౌన్స్, బట్ ఐ బిలీవ్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ దట్. సో ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఇంకొకటి మేడం, S99 మూవీ వచ్చే ఆడియన్స్కి ఏమని చెప్తారు మేడం 2 wordsలా? పైసా వసూలు భయ్యా సినిమా. యాడికి పోతారు భయ్యా? అసలు ఫ్రైడే సాటర్డే పంచాయతీలు కొంచెం చిల్ అయిదాం అనుకుంటారు కదా, క్యాబ్ ఎక్కేసి ఈకో ఫ్రెండ్లీగా ఊరికే మన కార్లలో ఎందుకు భయ్యా పంచాయతీ, పొల్యూషన్ పంచాయతీ, లైట్ తీసుకొని మంచిగా క్యాబ్లు వేసుకొని మన ఊబర్ భయ్యాలకి ఓలా భయ్యాలకి కొంచెం లైఫ్ ఇచ్చి థియేటర్లోకి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళే ముందు బుక్ మై షోలో S99 అన్న సినిమా ఉంది. సినిమా టోప్ సినిమా. 1 hour 42 minutes మీరు ఇచ్చినారు అనుకో మాకు, మీ సినిమా మొత్తం మేము మీ హార్ట్స్లో యాదుకుండేలాగా చేస్తాం. డూ వాచ్ S99. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మేము 6 teasers చూసాము, 2 trailers చూసాము. ఇప్పుడు ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి? Yeah, there is a scene where I meet a police officer, lady police officer. Basically, she is an IPS officer, a retired principal secretary, Government of India. She is the old love of hero. One-sided, because hero doesn't have any relations, affections, he is basically a sannyasi. So naturally, తను అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఆమె వచ్చి చెవిలో ఏదో చెప్తుంది. ఏం చెప్పింది రాణి గారు? S99 చెవిలో ఏం చెప్పింది? దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ సీక్రెట్. ప్రీక్వెల్ లో చూద్దాం. అదొకటి లాస్ట్ లో వెన్ సినిమా ఈజ్ ఓవర్, వి వర్ డ్రైవింగ్ అండ్ శ్వేతా విల్ ఆస్క్, యాడికి పోవాలి బాస్, ఇప్పుడు నెక్స్ట్ యాడికి పోవాలి బాస్ అంటే, పోనీ ముందు చెప్తాను, నువ్వెవరో నాకు తెలుసు. The whole cinema, she thinks that hero doesn't know who she is. Oh, I'm not just a okay. She's not just a cab driver. Basically, this is something different. In a sequel, you will exactly know what is she actually. Sequel lo telustunda, prequel lo telustu. Prequel lo appadiki inka chinna pilla. Okay. Kid. That's maybe very nice. She may do a different character in the prequel. Okay. But there won't be any cab driver in that. ఓకే, అంటే మంచి రొమాంటిక్ అలాంటిది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఫస్ట్ ప్రీక్వెల్ లో ఉంటుంది.